నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నవోదయ క్లాసులకి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఫ్రాక్షన్స్ లెసన్స్ని లెసన్ 5ని ఇప్పుడు చూద్దామండి. ఈ లెసన్ 5లో ఏం చెప్తున్నామంటే, ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ని ఎస్ఎఫ్ ఏ విధంగా కట్టాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఏ విధంగా కట్టాలి అన్నది ఈ లెసన్ ద్వారా మనం చూద్దామండి. ఈ ఎస్ఎఫ్కి ఒక ఫార్ములా ఉందండి. ఇది చేసేటప్పుడు ఎస్ఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఇప్పుడు చూద్దాం మనం. న్యూమరేటర్స్ అంటే ఈ రెండు ఫ్రాక్షన్స్లో ఏంటంటే అవుతాయండి 2, 4 న్యూమరేటర్స్. ఈ న్యూమరేటర్స్ని ఎస్ఎఫ్ చేయాలి. అంటే ఎస్ఎఫ్ ఆఫ్ 2 and 4. న్యూమరేటర్స్ అంటే 2 and 4, ఎస్ఎఫ్ ఆఫ్ 2 and 4. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ మరి ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ అంటే మనకు తెలుసు 5 and 8. 5 and 8 అంటే మనం కట్టవలసింది, ఈ సమ్ ద్వారా చేయవలసింది, ఎస్ఎఫ్కి చేయవలసింది ఏంటంటే ఎస్ఎఫ్ ఆఫ్ 2 and 4 బై ఎల్సిఎం ఆఫ్ 5 and 8. ఇప్పుడు ఇది చేద్దాం. ఎస్ఎఫ్ ఆఫ్ 2 and 4ని చేద్దామండి. ఇందులో స్మాల్ వాల్యూని లెఫ్ట్ ఇయర్లోకి తీసుకోవాలి, బిగ్ వాల్యూని మధ్యలోకి రాసుకోవాలి. తీసుకొని 2 2s are 4 అవుతుంది కదండి. 2 2s are 4. రిమైండర్ 0 వచ్చే వరకు రాయాలి. ఇప్పుడు దీనికి ఎస్ఎఫ్ ఎంత అండి వాల్యూ? 0 2 2. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 2 and 4 వాల్యూ 2 వచ్చింది. అంటే దీని వాల్యూ ఎంత? 2/. ఇప్పుడు ఎల్సిఎం కడదామండి. ఎల్సిఎం ఆఫ్ 5 and 8 చేద్దాం. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 5 and 8. 5కి 8కి ఎల్సిఎం చేస్తే ఈ రెండు కూడా ఈ 2 నెంబర్స్ ఒకే టేబుల్లో పోతున్నాయా అన్నది మనం చూసుకోవాలి. 2 టేబుల్ ఇది పోతుంది, 5 టేబుల్ ఇది పోతుంది, 4 టేబుల్ 8 టేబుల్ ఒకే టేబుల్లో పోవడం లేదు. కాబట్టి అలా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. 5 into 1 into 8. 5 1s are 5, 5 8s are 40. సో ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చిందండి? 40 వచ్చింది. మరి ఇక్కడ వేసుకోవాలి. చూడండి, న్యూమరేటర్గా 2 వచ్చింది, డినామినేటర్గా 40 వచ్చింది. ఈ రెండు కూడా 2 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతున్నాయి. కాబట్టి 2 1s are 2, 2 20s are 40. సో వాల్యూ ఎంత వచ్చిందండి? 1/20. అంటే రెండు ఫ్రాక్షన్ హెచ్ఈఎఫ్ చేసేటప్పుడు హెచ్ఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్, ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ ఫైండ్ అవుట్ చేసుకొని, అంటే ఎస్ఎఫ్ ఎల్సిఎం చాలా బాగా రావాలండి. వచ్చినప్పుడు వాల్యూని మనం ఖచ్చితంగా రాబట్టగలం. ఇది ఫార్ములా. వీలైతే నోట్ చేసుకొని ఈ మోడల్గా వేరే వేరే ఫ్రాక్షన్స్ ఇచ్చుకొని మనం ఎస్ఎఫ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి. నా మరిన్ని వీడియోల్ని మీరు పొందండి. థ్యాంక్ యూ. మీ హరి.